ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ దుందుర్గాయ నమ శ్రీమాత్రే నమ యా దేవీ సర్వభూతేషు మాతృపైన సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. ఓం నమ శివాయ శివాయ గురవే నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణి పరంజ్యోతిషే నమ. ద్రాం దత్తాత్రేయాయ నమ. ఓం నమో భగవతే మేధా దక్షిణావర్తే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. గాయత్రీ పరంబికాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి. శ్రీమాత్రే నమ. నేను పాలపర్తి గున్నాశర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారత్య ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగట్టి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి, శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అందరికీ కూడా చెప్పుకుంటూ ప్రధానంగా ఉగాది నుంచి ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానంగా జాతకరీత్యా గోచారీత్యా గురుబలం పెరగడం వల్ల వివాహాది శుభకార్యాలు ఏ సమయంలో జరగడానికి అవకాశాలు ఉంటాయి, ఏ యొక్క పరిహారం ఆచరించాలి, శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించాలన్నా, వివాహాది శుభకార్యాలు జరగాలన్నా, అదృష్టయోగం కలిసి రావాలన్నా ఎటువంటి గ్రహాలంతా కూడా కారకత్వం అవుతున్నాయి అంతా కూడా విశ్లేషణ చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే పరాభవనామ సంవత్సరం అనేది ప్రధానంగా ఈ యొక్క దీనికి అర్థం ఏంటిదంటే స్వల్పంగా ఏంటిదంటే అవమానాలు అవరోధాలు జరగడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ ఏంటిదంటే దీనికి సంస్కృతంలో అర్థమంతా కూడా వేరేగా ఉంటుంది. ప్రధానంగా మానవాళి యొక్క జీవిత విధానంలో మార్పు తీసుకొచ్చేదని చెప్పేసి ప్రధానంగా ఈ యొక్క జీవితంలో మార్పు వలన అనుకోని సంఘటనల వల్ల అదృష్టయోగం రావడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి, దేశగోచారంలో కూడా మార్పు జరుగుతుందని చెప్పి, అదృష్టయోగం సిద్ధిరవడానికి ఆస్కారం ఉంటుందని, శ్రమతో కూడిన సంపాదన పెరగడానికి ఆస్కారం ఉంటుందని, ప్రధానంగా ఈ యొక్క అదృష్టాన్ని కలిసి తీసుకొచ్చేదనేది పరాభవన సంవత్సరానికి అర్థంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఉగాది అనేది యుగానికి యొక్క ఆదిగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క బ్రహ్మదేవుడి యొక్క ఆరాధన చేయడం, ఉగాది రోజున విశేషంగా చేయాల్సిన ఆరాధన ఏంటంటే ప్రధానంగా అభ్యంగ స్నానం చేయడం. ఈ యొక్క నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం చేసిన తర్వాత నూతన వస్త్రాలు ధరించి కులదేవత ఆరాధన, బ్రహ్మదేవుడి యొక్క ఆరాధన చేసుకోవడం, విజయకేతనం అని చెప్పేసి బ్రహ్మకేతనం అని చెప్పేసి బ్రహ్మధ్వజం అని చెప్పేసి అంటారు. ఈ యొక్క మన దేవాలయ ప్రాంగణంలో కానీ మన ఇంటి దగ్గరనే ఉండే సింహద్వారం దగ్గరైనా కానీ ఒక గుంజానికి అంతా కూడా తీసుకొని ఈ యొక్క బ్రహ్మధ్వజాన్ని అంతా కూడా నూతన వస్త్రానికి ఓంకారం రాసి కానీ లేదు బ్రహ్మ యొక్క చిత్రపటం ఉండే విధంగా ఒక వస్త్రానికి ఉండే విధంగా చేసుకొని దాన్ని బ్రహ్మధ్వజాన్ని అంతా కూడా విజయకేతనంలాగా ఎగిరవేయడం అనేది జరుగుతుంది. దాన్నంతా కూడా ఈ యొక్క ధ్వజారోహణలాగా చేస్తూ ఉంటారు. ఈ యొక్క బ్రహ్మకేతనం అంతా కూడా చేయడం వల్ల, బ్రహ్మధ్వజాన్ని అంతా కూడా ఈ యొక్క పూజ చేయడం వల్ల మనకి సృష్టిలో ఉండే సకల దోషాలంతా కూడా పోయి అదృష్టయోగం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. బ్రహ్మదేవుడి యొక్క ఆశీర్వాదం వల్ల, విధాత యొక్క ఆశీర్వాదం వల్ల జాతకరీత్యం ఉన్న సకల దోషాలకి పరిహారం జరిగి సర్వ సుఖాలు అనుభవించే విధంగా, సకల ఆనందమైన జీవితం జీవించే విధంగా రాజయోగాలు రాజభోగాలు అంతా కూడా సిద్ధిరవడానికి ఆస్కారం ఉంటుంది. ధనధాన్యాది సమృద్ధి కలగడానికి, అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి, విపరీత రాజయోగ సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే గోచారత్య గ్రహస్థితి ఈ రకంగా ఉంది. ఈ యొక్క పరాభవన సంవత్సరం అంతా కూడా 2026లో ఈ యొక్క ఉగాది నుంచి అంతా కూడా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి భారతదేశానికి అంతా కూడా ప్రపంచ పటంలో అంతా కూడా జగద్విఖ్యాతం కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఎగుమతులంతా కూడా మంచి జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క సకల దోష నివారణ అవడానికి ఈ సంవత్సరంలో సకల శుభాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలంతా కూడా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రధానంగా గోచారత్య గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది. ప్రధానంగా మీనరాశులు అంతా కూడా శని భగవానుడు అంతా కూడా సంచారం చేయడం, మరియు ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క గోచారరీత్యా ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా అతిచారంలో మిథున రాశి నుంచి కర్కాటక రాశికి, ఉచ్చస్థానంలో జూన్ 1వ తారీఖు నుంచి మార్పు జరగడం, మరియు ఈ యొక్క బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా అక్టోబర్ నెలలో అంతా కూడా చూసుకుంటే ఇక్కడ సింహరాశిలో అంతా కూడా అతిచారంలో కేతుగ్రహంతో పాటు కలిగితో పాటు ఉంటారు. తర్వాత కేతుగ్రహం అంతా కూడా డిసెంబర్ 5వ తారీఖు నుంచి ఈ యొక్క స్థాన చలనం జరుగుతుంది. రాహు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా కుంభరాశిలో సంచారం చేస్తూ డిసెంబర్ 5 తర్వాత ప్రధానంగా స్థాన చలనం జరుగుతుంది.
ప్రధానంగా చూసుకుంటే గ్రహస్థితి ఈ రకంగా ఉంది. గోచారత్య శని భగవానుడు, బృహస్పతి, రాహు, కేతు యొక్క గోచార చక్రం అంతా కూడా ఆధారపడి ఉంటుంది కావున ప్రధానమైన గ్రహాలన్నీ కూడా ఇవి ఉంటాయి. మిగతా గ్రహాలన్నీ కూడా వాటి స్థానచలనం జరగడం వల్ల, గ్రహాల యొక్క సంయోగం జరగడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నది విశ్లేషణ చేసి మీకు అంతా కూడా విశ్లేషణ చేసి చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క బృహస్పతి వారమైన గురువారం రోజున ఒక ఉగాది అంతా కూడా సంభవిస్తుంది కావున ప్రధానంగా చూసుకుంటే రాజు గురువు అయినాడు. ప్రధానంగా ఈ గోచారిత్య గ్రహస్థితి ఈ రకంగా ఉంది కానీ వాళ్ళ ఫలితాలంతా కూడా చెప్పుకోవడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ సంవత్సరం అంతా కూడా రాజు బృహస్పతి, నీరసాధిపతి గురువుడు మరియు మంత్రి కుజుడు, సస్యాధిపతి సేనాధిపతి అర్ఘ్యాధిపతి మేఘాధిపతి అంతా కూడా చంద్రుడు, సస్యాధిపతి శుక్రుడు, ధాన్యాధిపతి బుధుడు, రసాధిపతి సూర్యుడు. ఇక్కడ చూసుకుంటే ఈ సంవత్సరంలో నవనాయక ఫలితాలంతా కూడా ఈ రకంగా ఉంది. ఈ యొక్క శుభగ్రహాలకంతా కూడా అధికంగా 7 గ్రహాలకి శుభ ఫలితాలు ఇచ్చే విధంగా ఆధిపత్యం లభించినది. మరియు 2 గ్రహాలకంతా కూడా ఆధిపత్యం అంతా కూడా పాపలకి లభించింది కావున దేశగోచారంలో అంతా కూడా రాష్ట్రంలో పరిపాలన ప్రజారంగకంగా ఉండునని చెప్పేసి నాకు చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే దేశ ఉత్పత్తి రంగంలో, అభివృద్ధి రంగంలో అఖండమైన విజయాలు చేకూర్చడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ సంవత్సరంలో అంతా కూడా 4 ఇంచుల వర్షం అంతా కూడా పడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ సంవత్సరంలో అంతా కూడా అధికంగా వర్షపాతం ఉంటుంది. ప్రధానంగా సకాలంలో వర్షాలంతా కూడా రాష్ట్రంలో పడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ గోచారిత్య గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే మంచి వాణిజ్య పంటలు అంతా కూడా మంచిగా చేకూర్చడానికి ఆస్కారం ఉంటుంది. వేరుశనగ, గోధుమ, వరి మరియు నువ్వులు మరియు శనగలు ధరలంతా కూడా పెరుగును. కందులు అంతా కూడా ధరలు పెరుగును. బంగారం ధరలు కూడా పెరుగును. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క పంటలు అంతా కూడా 16 మీసాల నుంచి 12 మీసాల వరకు పంట అంతా కూడా ఫలించునంట. తద్వారా అంతా కూడా పాడి పంట అంతా కూడా మంచిగా ఉంటుంది. పంటలకంతా కూడా వ్యవసాయ ధరలకు కూడా అధికంగా లాభాలు చేకూర్చడానికి ఈ సంవత్సరంలో అంతా కూడా వర్షపాతం అంతా కూడా అధికంగా నమోదవడానికి, జలాశయాలంతా కూడా నిండడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా బృహస్పతి రాజు అవడం వల్ల అఖండమైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే నిజాయితీ, ప్రధానంగా ఈ యొక్క ఉప్పు, గంధకం, తరగం, రబ్బరు, వేరుశనగ, ఈ యొక్క శనగలు, పంచదార, బెల్లం, పాలు వంటి ఉత్పత్తులంతా కూడా ఈ యొక్క సిరిధాన్యాలకంతా కూడా గోధుమలు, బంగారం, వెండి, పాదసరం, బియ్యం ధరలంతా కూడా పెరుగును. నిల్వ చేసుకునే పదార్థాలంతా కూడా అఖండంగా ధనాలు పెరగడానికి ఆస్కారం ఉంటుందట. మంత్రి కుజుడైనాడు కావున యుద్ధ రంగంలో వాతావరణంలో జరగడానికి ఆస్కారం ఉంటుంది. పశ్చిమ ఆసియాలో ఖండంలో అంతా కూడా చూసుకుంటే యుద్ధ వాతావరణం జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ దేశంలో ప్రధానంగా ఈ సంవత్సరం దేశంలో రికార్డు స్థాయిలో అగ్ని ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి అంటాడు. ప్రధానంగా వాహన ప్రమాదాలు కానీ జరగవచ్చును. ఈ యొక్క పెద్ద విమాన ప్రమాదాలు కూడా జరగడానికి ఉత్తరాదిన రాష్ట్రాల్లో జరగడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి ప్రధానంగా చూసుకుంటే సైన్యాధిపతి చంద్రుడైనాడు కావున ప్రధానంగా ఈ యొక్క యుద్ధరంగంలో అంతా కూడా అగ్రదేశాల యొక్క సమావేశాల్లో ఈ యొక్క ముందులుగా ఉంటారు. ప్రధానంగా చాకచక్యంగా సైన్యంతో నడవడం వల్ల ప్రమాదాలు జరగడం, కొద్దిగా ప్రమాదాల నుంచి మిశ్రమైన ఫలితాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే బియ్యము ధరలు పెరుగును. వ్యవసాయ ధరల్లో ప్రధానంగా చూసుకుంటే వెండి, బంగారం, పెట్రోలు మరియు పంచదార, బెల్లము ఈ యొక్క ఎగుమతులు ఎక్కువగా జరుగును. దీనికంతా కూడా ధరలు పెరగడానికి ఆస్కారం ఉంటుంది. పశురంగంలో కూడా అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. క్షీర సమృద్ధి జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా డైరీ ఫామ్స్లో కూడా మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. సస్యాధిపతి శుక్రుడైనాడు కావున సమస్త ధాన్యాల్లో విశేషంగా ఫలించును. ప్రధానంగా తెల్ల ధాన్యము, తెల్లటి బియ్యము బాగా మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. శుక్రుడంతా కూడా ప్రధానంగా అఖండమైన పుణ్య ఫలితాలు వచ్చే విధంగా ఉన్నాయి. ఆరోగ్య సంపదలు అంతా కూడా ధరలు పెరగడానికి అవకాశాలు ఉంటాయి. వాణిజ్య సంపదల్లో కూడా అఖండమైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క దేశగోచారంలో ఈ రకంగా ఉంది కావున
ప్రధానంగా నీరసాధిపతి కూడా గురుడైనాడు కావున ఇక్కడ చూసుకుంటే వెండి ధరలు, పత్తి మరియు ఉత్పత్తులంతా కూడా పెరుగును. ఈ యొక్క చందనము మొదలు రత్నాలు, బంగారం, వెండి అంతా కూడా సుగంధ ద్రవ్యాలకు కూడా ధరలు పెరుగును. ఈ యొక్క విశేషంగా ఈ యొక్క ఫలితాలంతా కూడా చూసుకోవడానికి అవకాశాలు ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అంతా కూడా ఆదాయం వ్యయం ఏ రకంగా ఉందో చూసుకుంటుంటే ఈ రకంగా ఉంది. ప్రధానంగా 12 రాశుల వాళ్ళకి అంతా కూడా మేషానికి ఆదాయం అంతా కూడా చూసుకుంటే 11 ఆదాయంగా ఉంది, వ్యయం అంతా కూడా 5గా ఉంది, రాజపూజ్యం అంతా కూడా 2గా ఉంది, 4 అవమానంగా ఉంది. మరియు వృషభ రాశి వాళ్ళకు చూసుకుంటే 5 ఆదాయంగా ఉంది, 11 వ్యయంగా ఉంది, మరియు 5 రాజపూజ్యంగా ఉంది, 4 అవమానంగా ఉంది. మిథున రాశి వాళ్ళకు చూసుకుంటే 8 ఆదాయంగా ఉంది, 11 వ్యయంగా ఉంది. ప్రధానంగా ఈ రాజపూజ్యం అంతా కూడా చూసుకుంటే 1 రాజపూజ్యంగా, 7 అవమానంగా మిథున రాశి వాళ్ళకు ఉంది. కర్కాటక రాశి వాళ్ళకంతా కూడా చూసుకుంటే ఆదాయం అంతా కూడా 2గా ఉంది, వ్యయం అంతా కూడా 11గా ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రాజపూజ్యం అంతా కూడా ఈ యొక్క కర్కాటక రాశి జాతకులకంతా కూడా 4 రాజపూజ్యము, 7 అంతా కూడా అవమానంగా ఉంది. సింహరాశి జాతకులకంతా కూడా చూసుకుంటే ఆదాయము, వ్యయం అంతా కూడా సమపాలనలో 5గా ఉంది. ఆదాయం 5, వ్యయం కూడా 5, మరియు రాజపూజ్యం 7, అవమానం కూడా 7గా ఉంది. కన్యారాశి జాతకులకంతా కూడా ఈ సంవత్సరం చూసుకుంటే ఉగాది నుంచి అంతా కూడా పరాభవన సంవత్సరంలో ప్రధానంగా 8 ఆదాయంగా, 11 వ్యయంగా, రాజపూజ్యం 3గా, మరియు అవమానం కూడా 3గా ఉంది. తులారాశి జాతకులకంతా కూడా ఆదాయం 5గా, వ్యయం అంతా కూడా 14, రాజపూజ్యం అంతా కూడా 6, అవమానం 3గా ఉంది. వృశ్చిక రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే 11 ఆదాయం, వ్యయం అంతా కూడా 5, రాజపూజ్యం అంతా కూడా 2 పాలుగా ఉంది, అవమానం అంతా కూడా 6గా ఉంది. ధనుసు రాశి జాతకులకంతా చూసుకుంటే ఆదాయం అంతా కూడా 11, మరియు వ్యయం అంతా కూడా 11గా ఉంది. మరియు ఇక్కడ చూసుకుంటే రాజపూజ్యం అంతా కూడా 5, అవమానం అంతా కూడా 5గా ఉంది. మకర రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే ఈ యొక్క ఆదాయం అంతా కూడా 2గా ఉంది, వ్యయం అంతా కూడా 8గా ఉంది, రాజపూజ్యం 1గా ఉంది, మరియు అవమానం అంతా కూడా 6గా ఉంది. ప్రధానంగా కుంభరాశి జాతకులకంతా కూడా చూసుకుంటే 2 ఆదాయంగా, వ్యయం అంతా కూడా 8గా ఉంది, రాజపూజ్యం 4గా ఉంది, అవమానం అంతా కూడా 2గా ఉంది. మీనరాశి జాతకులకంతా కూడా చూసుకుంటే 14 ఆదాయం, వ్యయం అంతా కూడా 11గా ఉంది, రాజపూజ్యం 7గా ఉంది, అవమానం అంతా కూడా 2గా ఉంది. ఈ ఫలితాలంతా కూడా చూసుకుంటే ఈ ఒక ఉగాది ఫలితాల్లో భాగంగా ఈ రకంగా ఉన్నాయి. ప్రధానంగా గోచారీత్యా గ్రహస్థితి అంతా కూడా మెరుగ్గా ఉండడానికి, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా వివిధ స్థానాల్లో అంతా కూడా గ్రహస్థితి మారడం వల్ల బృహస్పతి యొక్క గోచారము మరియు రాహుకేతుల యొక్క గోచారం సంచారం మేరకి, శనీశ్వరుడి ప్రభావం అంతా కూడా గోచార సంచారం మేరకి ఎటువంటి ప్రభావాలు వివిధ గ్రహాల అంతా కూడా నవనాయక ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశ రాశి మీద ఎటువంటి ప్రభావం అంతా కూడా చూపిస్తున్నాయి. గోచార చక్రంలో గ్రహాల యొక్క స్థితిగతి మార్పు వలన ఎటువంటి ఫలితాలంతా కూడా జరుగుతుంది. ఇక్కడ అంగారక స్తంభన కూడా జరుగుతుంది. ఈ సంవత్సరం అంతా కూడా ఈ యొక్క కాలసర్ప దోషం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. డిసెంబర్ 5వ తారీఖు నుంచి అంతా కూడా మార్పు జరుగుతుంది. తద్వారా అంతా కూడా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి సకల శుభకార్యాలు జరగాలన్నా ఎటువంటి గ్రహాల యొక్క కారకత్వంగా ఉంటుంది, పరిహారం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. తద్వారా వీడియో అంతా కూడా చూడండి. తద్వారా మీకు పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. ఇప్పుడు చెప్పేవంతా కూడా గోచార చక్ర వశాత్ అంతా కూడా చెప్పడం జరుగుతుంది. కావున సంపూర్ణ పరిష్కారం అంతా కూడా దొరుకుతుంది మీకు. శ్రీమాత్రే నమః. మీనరాశి జాతకులకి శ్రీ పరాభవన సంవత్సరం ఉగాది నుంచి అంతా కూడా ఎటువంటి లాభాలు చేకూరుస్తాయి. ప్రధానంగా వివాహాది శుభకార్యం జరగడానికి ఏ గ్రహం అంతా కూడా కారకత్వం అవుతుంది. మంచి ఉద్యోగంలో, వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి గ్రహం వల్ల మీకంతా కూడా అదృష్టయోగం కలిసి వస్తుంది అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది. శ్రీ పరాభవన సంవత్సరంలో మీనరాశి జాతకులకి ఏనాటి శని ప్రభావంలో ఉన్నారు కావున శనీశ్వర దోష నివారణార్థం జపము, హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, తైలాభిషేకం చేయించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు. పంచమస్త బృహస్పతి యోగం వల్ల అధికంగా లాభాలు చేకూర్చడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు ఈ సంవత్సరంలో అంతా కూడా జూన్ 1వ తారీఖు నుంచి నవంబర్ 28వ తారీఖు లోపల వివాహాది శుభకార్యాలు జరగడానికి, అదృష్టమైన యోగం కలగడానికి, మంచి సంబంధం కుదరడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా
ఈ యొక్క పంచమస్త బృహస్పతి యోగం వల్ల అధికంగా లాభాలు చేకూర్చడానికి దత్తాత్రేయ చరిత్రను పారాయణం చేయడం, మేధా దక్షిణామూర్తి స్వామివారి ఆరాధన చేయడం, శివపార్వతుల కళ్యాణం ఆచరించుకోవడం, వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం ఆచరించడం వల్ల శీఘ్రంగా శుభ ఫలితాలు పొందుతూ ఉంటారు. సీతారాముల కళ్యాణం ఆచరిస్తూ ఉండండి. తద్వారా అఖండమైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్టయోగం కలిసి రావడానికి ప్రయత్నించడం కూడా మహాలక్ష్మి కవచాన్ని పారాయణం చేసుకోవడం వల్ల, శ్రీ సూక్త పారాయణం ఆచరించడం, శ్రీ సూక్త విధంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, నవగ్రహ దోష నివారణార్థమంతా ఇప్పుడు చూసుకుంటే శనీశ్వరుడికి, రాహువుకి, అంగారకుడికి, శుక్రుడికి, బుధ భగవానుడికి అంతా కూడా జపమోహమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల, తద్దోష నివారణార్థం ఆచరించుకోవడం వల్ల చేతని మీకంతా కూడా శీఘ్రంగా శుభ ఫలితాలు పొందుతారు. వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్టయుగం కలిసి వస్తుంది. స్థానచలనం జరగడానికి బృహస్పతి అంతా కూడా చూసుకుంటే ఇక్కడ సింహరాశిలో ప్రవేశం చేసిన తర్వాత మీకంతా కూడా స్థానచలనం జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. గృహయోగం కూడా సిద్ధి వస్తుంది. తద్వారా స్థిరాస్తి లభించడం కానీ ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.